ఇక నెక్స్ట్ ఇప్పటి వరకు మీరు అంటే బాలసుబ్రహ్మణ్యం గారితోనే చాలా 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 పెద్దవారితో చేశారు కదా. సో అప్పుడు మీకు ఎలా అనిపించింది ఆ స్టేజ్ ఎక్కుతున్నప్పుడు? అంటే చిన్నప్పుడు నాకు 11 years ఉన్నప్పుడు నేను పాడుతా తీగలో పాడాను. అప్పుడు నాకు అంత బేసికలీ అప్పుడు కూడా నేను జస్ట్ విన్నది పాడడం, అంత టెక్నికాలిటీస్ ఎక్కువ నాకు అంత ఐడియా లేదనమాట. సో బాలుగారు ముందర అంతా సో కొంచెం టెన్షన్గా పాడాను స్టార్టింగ్లో. బట్ ఆయన అసలు ఫుల్ ఏమంటారు చాలా జోవియల్గా మాతో ఉంటూ అసలు ఆ టెన్షన్ అనేది మాకు రానివ్వకుండా చేశారనమాట బాలు గారు. ఆయన కమెంట్స్ కానీ లేటర్ ఒక నాకు 19 years ఉన్నప్పుడు మళ్ళీ ఆయనతో కలిసి నేను పాడాను. అసలు తను స్వయంగా చెప్పారు మీతో పాట పాడడం అనేది తన భాగ్యం అన్నట్టుగా తను చెప్పారు. అసలు ఈ బుజ్జి పిల్లతో కూడా పాడే అవకాశం వచ్చిన దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పాలి నిజంగా. థ్యాంక్ గాడ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు సింగ్. Send your daughter also, I'll be ready then. ఆయన మీ కూతుర్ని కూడా పంపించి పాడుతుంది కాకి అప్పుడు కూడా తనతో పాడతాను అని చెప్పారు. సో దట్స్ అంటే ఆ మూమెంట్స్ అనేవి మళ్ళీ తిరిగి రావు. అంత ఇట్స్ ఆల్వేస్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ అన్నమాట. మీకు ఇన్ని కాంప్లిమెంట్స్ లో బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అంటే బెస్ట్ కాంప్లిమెంట్స్ కోటి గారు బాలు గారు వీళ్ళిద్దరి దగ్గర నుంచి వచ్చాయన్నమాట. కోటి గారు అయితే నేను భావయామి అని ఒక 13 minutes బ్రీత్లెస్ సాంగ్ పాడాను. అప్పుడు ఆయన లేచి నిలబడి అంటే నీలో ఒక అమ్మవారిని చూసినట్టుంది, ఇది మనుషులైతే ఇలా చేయలేరు, ఈ వయసులో ఇలా పాడలేరు. సో దట్ అది ఇట్స్ రియల్లీ బ్లెస్సింగ్ అనమాట. నాకు చిన్నప్పటి నుంచి కోటి గారు నా జర్నీలో చూసుకుంటే హీ ప్లేడ్ ఎ వెరీ కీ రోల్ ఇన్ మై మ్యూజిక్ జర్నీ. సో ఆయన అలా అనడం చాలా చాలా సంతోషం. అండ్ ఆల్సో బాలు గారు కూడా చాలా కమెంట్స్ ఇచ్చారు నా పాడుతా తీగ జర్నీలో. ప్రొఫెషనల్ సింగింగ్, నీ గొంతు అంటే నాకు చాలా ఇష్టం, నీ వాయిస్ నా వాయిస్ లో ఒక చిన్న జియర్ ఉంటుంది, అది రికార్డింగ్ కి చాలా బాగుంటుంది. ఇలాంటి కమెంట్స్ అన్ని కూడా చాలా ఎంకరేజింగ్ గా అనిపించాయి. ఓకే, ఇప్పుడు మనం బెస్ట్ కాంప్లిమెంట్స్ చూసాం కదా, మీకు ఏదైనా అంటే బాగా పాడలేదు, నువ్వు ఇలా పాడుతున్నావు అలాంటిది ఏదైనా ఉందా? అగైన్ కోటి గారే చెప్పారు. సో కోటి గారు ఐ థింక్ ఒక నా చిన్నప్పుడు అనమాట, ఐ డోంట్ నో, ఒక పర్ఫార్మెన్స్ సరిగ్గా రాలేదు. వెళ్తా ఏంటి నువ్వు ఇవాళ ఎందుకు నువ్వు ఇలా పాడావు, నువ్వు నేను ఎప్పుడు చూడలేదు ఇలాగా అని అలా అన్నారు. బట్ లేటర్ ఆన్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అంటే ఆయన చెప్పినా కూడా వెంటనే హీల్ ఏమంటారు ఎంకరేజింగ్ గా మాట్లాడతారు అనమాట. నెక్స్ట్ టైం ఓకే, టుడే ఇస్ నాట్ యువర్ డే, బట్ నెక్స్ట్ టైం ఐ థింక్ యుల్ కమ్ బ్యాక్ అన్నట్టు చిన్నప్పుడు.